మత్తయి సువార్త 15వ అధ్యాయము 11వ వాక్యం. మనుషుని మలినపరచినది నోటి నుండి వెలువడినదియే కాని నోటిలోనికి పోవునది కాదు. ఒక వ్యక్తిని మలినపరచినది ఆయన నోటి నుండి వెలువడినటువంటి మాటలే అని ప్రభువు అంటున్నారు. పరిశుద్ధమైన హృదయము గల వారి నోటి నుండి ఎటువంటి చెడు మాటలు రాదు. ఎందుకంటే నోటి మాటలు హృదయాంతరంగము నుండి వెలువడినవే. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వాక్యములు ప్రభువు అంటున్నారు, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మతో జీవముతో కూడుకున్నటువంటి మాటలు ఆ ప్రభుని నోటి నుంచి వెలువడిందంటే ఆయన హృదయము అంత గొప్ప పరిశుద్ధంగా ఉందని మనం గ్రహించాలి. మనం కూడా మన హృదయాలను పరిశుద్ధముగా చేసుకొని పరిశుద్ధమైన హృదయముతో పరిశుద్ధమైన తలములతో మంచి మాటలతో జీవించుటకు మనం జీవిద్దాం. అప్పుడు గొప్పవారులుగా ఆ ప్రభుని దృష్టిలో మనం మారుతాము. దీనికోసం మనం ప్రయత్నిస్తాం. ఆమేన్.